మంత్రి కోమటిరెడ్డి బ్రదర్స్ పెద్ద టాస్క్ ఫేస్ చేస్తున్నారు. మంత్రి హోదాలో కోమటిరెడ్డి సికింద్రాబాద్ లోక్సభ సెగ్మెంట్ బాధ్యతల్ని నెత్తికెత్తుకున్నారు. అయితే ఈ సెగ్మెంట్ పరిధిలో కాంగ్రెస్ కి ఒక్క ఎమ్మెల్యే లేకపోవడం ఇబ్బందిగా మారింది. ఇక భువనగిరి ఎంపీ స్థానంలో పార్టీ గెలుపు తనదే అంటున్నారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. గతంలో భువనగిరి ఎంపీగా పనిచేసిన అనుభవంతో లీడర్స్ ని సమన్వయం చేసుకుంటున్నారు రాజగోపాల్ రెడ్డి. 5 లక్షల మెజారిటీతో భువనగిరి సీటును గెలుస్తామంటున్నారు. 2 సెగ్మెంట్లలో విజయం సాధించి మరింత పట్టు సాధిస్తామని అంటున్నారు కోమటిరెడ్డి బ్రదర్స్. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి బ్రదర్స్ కు సరికొత్త ఛాలెంజ్ ఎదురైంది. పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్సభ సెగ్మెంట్ కు మంత్రి కోమటిరెడ్డి, భువనగిరి నియోజకవర్గానికి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇన్ఛార్జీలుగా ఉన్నారు. ఈ 2 సెగ్మెంట్లలో భిన్నమైన రాజకీయ పరిస్థితులు నెలకొనడంతో వారిద్దరూ కాంగ్రెస్ క్యాండిడేట్ల విజయం కోసం వ్యూహాలు పన్నుతున్నారు. సికింద్రాబాద్ సెగ్మెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో ఒక్క ప్లేస్లో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలవలేదు. దీంతో ఈ పార్లమెంట్ సెగ్మెంట్ ను కాంగ్రెస్ ఛాలెంజింగ్ గా తీసుకుంది. ఇక్కడ కాంగ్రెస్ తరపున ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ పోటీలో ఉండటంతో ఈ ఎన్నిక రసవత్తరంగా మారింది. రాష్ట్రంలో ట్రయాంగిల్ వార్ జరుగుతున్న స్థానాల్లో సికింద్రాబాద్ కూడా ఒకటి. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ జెండా ఎగురవేయాలన్న లక్ష్యంతో ఈ సెగ్మెంట్ బాధ్యతను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అప్పగించింది హైకమాండ్. మంత్రి వెంకటరెడ్డి మొన్నటి వరకు భువనగిరి ఎంపీ సెగ్మెంట్ కు ఇన్ఛార్జిగా వ్యవహరించారు. కానీ అనివార్య పరిస్థితుల్లో భువనగిరి బాధ్యతను వదులుకోవాల్సి వచ్చింది. సికింద్రాబాద్ ఎన్నికల ఆపరేషన్ ను మంత్రి వెంకటరెడ్డి స్పీడప్ చేశారు. ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని సికింద్రాబాద్, ముషీరాబాద్, నాంపల్లి, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ లో కాంగ్రెస్ సెకండ్ ప్లేస్ లో నిలవగా అంబర్పేట్, సనత్ నగర్ లో థర్డ్ ప్లేస్ కు పడిపోయింది. ఈ 2 చోట్ల బీజేపీ సెకండ్ ప్లేస్ లో ఉంది. మొత్తం 7 నియోజకవర్గాల్లో కలిపి 2,29,898 ఓట్లు తేడాతో కాంగ్రెస్ ఓడిపోయింది. నాంపల్లి, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ లో 2,000 ఓట్ల నుంచి 22,000 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోగా మిగిలిన చోట్ల మెజారిటీకి చాలా దూరంలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై గత వారం రివ్యూ చేశారు మంత్రి వెంకటరెడ్డి. ఫలితాలను విశ్లేషించి లోపాలను అడిగి తెలుసుకున్నారు. భువనగిరి సెగ్మెంట్ లో జనగామ మినహా మిగిలిన 6 స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నందున భువనగిరి టాస్క్ ఈజీగా ఉండేది. కానీ ఇప్పుడు సికింద్రాబాద్ లో అంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కావడంతో ఈ సీటు మంత్రికి ఛాలెంజింగ్ గా మారింది. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి భువనగిరి పార్లమెంట్ బాధ్యతలు అప్పగించారు. ఈ నియోజకవర్గ పరిధిలో జనగామ మినహా మిగిలిన 6 చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉండటంతో విజయం ఈజీ కానుందన్న అభిప్రాయాలు ఉన్నాయి. మాజీ ఎంపీ అయిన రాజగోపాల్ రెడ్డికి అన్ని నియోజకవర్గాల్లో మంచి సంబంధాలున్నాయి. పైగా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా రాజగోపాల్ రెడ్డి ఇంటికొచ్చి భువనగిరి బాధ్యతలు అప్పగించడంతో ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పార్లమెంటు పరిధిలో ఈసారి భారీ మెజారిటీతో విజయం సాధిస్తామని రాజగోపాల్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. మరోవైపు ఈ స్థానంలో బీసీ సెంటిమెంట్ కూడా మారుమోగుతోంది. బీఆర్ఎస్, బీజేపీ, గౌడ, కుర్మ సామాజిక వర్గానికి చెందిన వారికి టికెట్లివ్వగా నియోజకవర్గంలో ఆయా వర్గ ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. అయితే 2009 నుంచి ఇదే రకమైన ప్రయోగం జరుగుతున్న 2014లో మాత్రమే బీసీ సెంటిమెంట్ వర్కౌట్ అయింది. ఇక్కడ నుంచి పోటీ ఉన్న బూర నర్సయ్య గౌడ్ను తప్పిస్తే కాంగ్రెస్ క్యాండిడేట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి, బీఆర్ఎస్ క్యాండిడేట్ క్యామా మల్లేష్ ఇద్దరు కొత్తవారే. రాజగోపాల్ రెడ్డికి నియోజకవర్గంలో సన్నిహిత సంబంధాలు ఉండటంతో పాటు జనగామలో తల్లి పేరున ఫౌండేషన్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. పైగా చామల కిరణ్ నామినేషన్ కు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కావడంతో పాటు ప్రచారానికి ప్రియాంక, రాహుల్ గాంధీ కూడా హాజరవుతారని రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారు. ఇవన్నీ కాంగ్రెస్ కు కలిసి వస్తాయని అంచనా వేస్తున్నారు.